ఆర్యన్ కథ. కలలకి అడ్డులు లేవు. ఆర్యన్ ఒక సాధారణ యువకుడు కాదు. భూమిపై పుట్టి పెరిగిన అతని చిన్నప్పట్నుంచే నక్షత్రాలపై, విశ్వంలోని విస్తృతతపై అపార ఆసక్తి. జ్ఞానం, ధైర్యం అతని వ్యక్తిత్వాన్ని నిర్వచించే ముఖ్య లక్షణాలు. సమాజంలో ప్రత్యేకంగా కనిపించే ఈ గుణాలే అతనిని అందరిలోనూ వెలుగు తెచ్చాయి. సత్యం కోసం అలుపెరగని పోరాటం చేయడంలో ప్రసిద్ధుడైన ఆర్యన్ భూమి ఎగువతల నుంచే కాదు, దాని గడులు దాటి కలలు కనే డ్రీమర్. ఒకరోజు భూమిపై తేలియాడే భవిష్యత్తు నగరం స్కై సిటీకి అతను ఎంపికవుతాడు. ఈ అవకాశంతో ఆర్యన్ ఆనందానికి అవధులే లేకుండా పోతాయి. ఈ వ్యవస్థ నన్ను వెనక్కి లాగగలదు, కానీ నా కలలను ఆపలేదు అని అతను తనలో అనుకుని ముందుకు సాగిపోతాడు. భూమి పరిధిని మించి తన గమ్యముందన్న నమ్మకంతో ఈ ప్రయాణాన్ని అతను ఒక అవకాశంగా తీసుకున్నాడు. చిన్న చక్రం కూడా గొప్ప గొలుసును చెరిపివేయగలదని నిరూపించేందుకు. స్కై సిటీలో అడుగుపెట్టగానే ప్రజలలో ఆశ్చర్యం, అనుమానం కలగలిసిన స్పందన అతన్ని ఎదుర్కొంది. అతన్ని కేవలం భూమి వ్యక్తిగా చూశారు, కానీ వారికి తెలియందేంటంటే అతని సంకల్పం. మమ్మల్ని తక్కువగా చూశారు, అదే మీ పెద్ద తప్పు అని ఆర్యన్ తలలో గుర్తు చేసుకుంటూ పర్సెప్షన్స్ మార్చడానికి ప్రయత్నించాడు. భూమి నుంచి వచ్చిన ఐడియాలు స్కై సిటీ టెక్నాలజీని కలిపి కొత్త మార్గాలు సృష్టించాలనే అతని కోరిక పెరిగింది. ఈ సమయంలో అతనికి ఆర్యన్ కథ. కలలకి అడ్డులు లేవు. ఆర్యన్ ఒక సాధారణ యువకుడు కాదు. భూమిపై పుట్టి పెరిగిన అతని చిన్నప్పట్నుంచే నక్షత్రాలపై, విశ్వంలోని విస్తృతతపై అపార ఆసక్తి. జ్ఞానం, ధైర్యం అతని వ్యక్తిత్వాన్ని నిర్వచించే ముఖ్య లక్షణాలు. సమాజంలో ప్రత్యేకంగా కనిపించే ఈ గుణాలే అతనిని అందరిలోనూ వెలుగు తెచ్చాయి. సత్యం కోసం అలుపెరగని పోరాటం చేయడంలో ప్రసిద్ధుడైన ఆర్యన్ భూమి ఎగువతల నుంచే కాదు, దాని గడులు దాటి కలలు కనే డ్రీమర్. ఒకరోజు భూమిపై తేలియాడే భవిష్యత్తు నగరం స్కై సిటీకి అతను ఎంపికవుతాడు. ఈ